సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసులో సోదాలు జరుగుతున్నాయి. 5గురు రాష్ట్ర స్థాయి మెడికల్ అధికారులతో రంగంలోకి దిగింది విచారణ కమిటీ. అర్హత, అనుభవం లేకున్నా స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్ అయింది. మామూళ్లు తీసుకుంటూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో సంబంధిత అధికారులపై చర్యలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసులో సోదాలు జరుగుతున్నాయి. 5గురు రాష్ట్ర స్థాయి మెడికల్ అధికారులతో రంగంలోకి దిగింది విచారణ కమిటీ. అర్హత, అనుభవం లేకున్నా స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్ అయింది. మామూళ్లు తీసుకుంటూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో సంబంధిత అధికారులపై చర్యలకు సిద్ధమవుతుంది ప్రభుత్వం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. శేఖర్, సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసులో తనిఖీలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మాధురి, సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి ఈ ఆరోపణలు. ఇక్కడ స్కానింగ్ సెంటర్లు కావచ్చు, హాస్పిటల్లో ఉండే డాక్టర్లు కావచ్చు, అందరూ కూడా నకిలీ డాక్టర్లు కొంతమంది ఉన్నారు. వారిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన ఐఎంఏ వాళ్ళకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. చాలా మంది డాక్టర్లు ప్రొఫెషనల్ డాక్టర్లు లేరు, వాళ్ళంతా కూడా నకిలీ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి అనుమతి లేకున్నా కానీ డాక్టర్లుగా చాలా మంది అవుతున్నారు. స్కానింగ్ సెంటర్లు కూడా అలాగే రన్ చేస్తున్నారు అనేది పెద్ద ఎత్తున ఇది చర్చనీయాంశంగా మారింది. దాంతో ఐఎంఏ ఇచ్చిన రిపోర్టుతో కొన్ని స్కానింగ్ సెంటర్లను మూసివేశారు వైద్య శాఖ అధికారులు. అందులో ఇటీవల కాలంలోనే ఒక డిఎస్పీ, ఒక సిఐ దాదాపు ఆ స్కానింగ్ సెంటర్ యజమాని అరెస్టు చేయకుండా వదలడం కోసం 25 లక్షలు డిమాండ్ చేశారు. దాంట్లో 16 లక్షలు డీల్ చేసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్ అయ్యారు. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు పోలీసుల ఏసీబీ అదుపులోనే ఉన్నారు. విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వైద్య శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో కోటాచలం మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. స్థానిక యువజన సంఘాలు కావచ్చు, అదేవిధంగా లోకల్ లీడర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఎలిగేషన్ చేశారు. ఏవైతే ఇల్లీగల్ గా నడుస్తున్న స్కానింగ్ సెంటర్లు, హాస్పిటల్స్, డాక్టర్లు ఉన్నారో వాళ్లకు సంబంధించి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంటుంది. ఆ రెన్యువల్ ని చూడకుండా ఎలా రెన్యువల్ చేశాడు, వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని ఇవన్నీ కూడా రెన్యువల్ చేశారనేది ప్రధానంగా కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలోనే రాష్ట్ర స్థాయి అధికారులు 5గురు మెడికల్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ రోజు విచారణ కొనసాగిస్తున్నారు. డిఎంహెచ్ఓ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా అర్హత, అనుభవం లేకున్న స్కానింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ స్కానింగ్ సెంటర్లకు సంబంధించిన అనుమతులు, అదేవిధంగా వాళ్లకు ఎట్లా అనుమతి ఇచ్చారనే దాని మీద కూడా క్వశ్చన్ చేస్తున్నారు. దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మామూలు మత్తులో ఇక్కడ వైద్య శాఖ అధికారి తూలుతున్నారు. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున ఇల్లీగల్ గా ఉన్న హాస్పిటల్, స్కానింగ్ సెంటర్లకు కొంతమంది డాక్టర్లకు కూడా రెన్యువల్ చేశారు అని చెప్పేసి ఫిర్యాదులు ఉన్నాయి. ఆ ఫిర్యాదు మేరకు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఈ ఎంక్వైరీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎలిగేషన్స్ వస్తున్నాయి. వైద్య శాఖ అధికారిని ఎంక్వైరీ చేసేటప్పుడు ఆయన ముందునే ఆయన పక్కకు పెట్టుకుని పక్క అధికారులను ఎంక్వైరీ చేస్తే ఎలా నిజాలు బయటకు వస్తాయనేది కూడా కొంత సందేహంగా మారుతుంది. దీనిపై కూడా ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్లు రాష్ట్ర స్థాయి నుంచి మెడికల్ అధికారులు వచ్చారో వాళ్ళందరూ కూడా ఎవరి మీద ఎంక్వైరీ చేస్తున్నారో తనతో పర్సనల్ గా మాట్లాడడంతో పాటు కింది స్థాయి అధికారులను ఎంక్వైరీ చేసేటప్పుడు తనను పక్కకు పెట్టుకుంటే నిజాలు బయటికి రావనేది కూడా యువజన సంఘాలు కావచ్చు, అదేవిధంగా వివిధ పార్టీల నుంచి కూడా ఇప్పుడు వస్తున్న ఎలిగేషన్. ప్రస్తుతం అయితే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఏవైతే ప్రధానంగా కూడా కొన్ని లక్షల రూపాయలు చేతులు మారుతూ అడ్డంగా డిఎస్పీ, అదేవిధంగా సిఐ బుక్ అయ్యారో, వాళ్ళు ఏసీబీకి పట్టుబడ్డారో, ఇందులో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉన్నది చేతులు మారాయి. వైద్య శాఖతో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలి అనేది ప్రధానంగా డిమాండ్. దానిలో భాగంగానే ఇప్పుడైతే ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి మెడికల్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. మాధురి.